హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము సైజ్ బ్లౌజ్ అని ఉంటే మనకి ఈ కటింగ్ అనేది ఈజీగా ఎలా నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే నేర్పిస్తాను మీకు. ఒక హాఫ్-1 అవర్ యూట్యూబ్ చూసి కటింగ్ అనేది నేర్చుకోవచ్చు మీరు. చూడండి, ఫస్ట్ ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి, క్లోజ్ మన సైడ్ ఉండాలి. కింద ఒక 1/2 ఇంచు ఇట్లా నేను ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకు, మనం ఈ పట్టీ కోసం అనమాట. ఈ పట్టీ అంటే కాదు, నడుం పట్టీ దగ్గర మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, దానికోసం 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 ఫోల్డింగ్లని ఇట్లా నీట్గా చేసుకొని వెస్ట్ కొలత అనేది మార్కింగ్ చేసుకోండి. అర్థమైంది కదా. వెస్ట్ కొలతని మార్కింగ్ చేసుకున్న తర్వాత 1 ఇంచు డాట్స్ కోసం, 2 ఇంచు ఖర్చు కోసం. ఇప్పుడు 1 ఇంచు డాట్ ఎందుకు, ఇక్కడ బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం. 2 ఇంచెస్ ఎందుకు, ఇక్కడ ఖర్చు కోసం మార్కింగ్ చేస్తాం కదా, దానికోసం మనం ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈపు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇది సైజ్ బ్లౌజ్ని బట్టి నేను చెక్ చేస్తున్నాను చూడండి. అయితే నాకు ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి 1/2 ఇంచు హైట్ పెంచమన్నారనమాట. అందుకోసం నేను కింద 1/2 ఇంచు అనేది హైట్ పెంచుతున్నాను చూడండి. ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు పైన మనం 1/2 ఇంచు మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడి నుంచి మాత్రమే నేను బ్లౌజ్ హైట్ అనేది పెట్టుకున్నాను చూడండి. నీట్గా మన సైజు బ్లౌజ్ని ఐరన్ చేసుకుంటే ఇట్లా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత పైన ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి, దానిపైన ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు, దానికి మనం ఈ పట్టీకు హెమ్మింగ్ చేయడం కోసమైనా పైపింగ్ చేయడం కోసమైనా 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి షోల్డర్ దగ్గర చూడండి, ఇక్కడ మార్కింగ్ దగ్గర ఒకటి, సైడు ఖర్చు కోసం మార్కింగ్, అటు సైడు ఇటు సైడ్ మార్కింగ్ ఒకటి, ఖర్చు కోసం మార్కింగ్ 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి హైటు మన సైజ్ బ్లౌజ్ సంక డౌన్ కింద ఉంటుంది కదా, ఇక్కడికి ఒక చిన్న మార్కింగ్ కుట్టి దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైకి 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. కిందకి మార్కింగ్ చేసుకోకూడదు, ఖచ్చితంగా పైకి మార్కింగ్ 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి చూడండి. అర్థమైందని అనుకుంటున్నాను నేను వచ్చి. సరేనా, కిందకు మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం హైట్ మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచు పైన షోల్డర్ కోసం మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఖర్చులు మార్కింగ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు. ఇప్పుడు వచ్చేసి నాకు ఇది వచ్చేసి 5 మీద 2 పాయింట్స్ వచ్చింది. మన సైజు బ్లౌజ్ని బట్టే మార్కింగ్ తీసుకున్నా నేను. 5 మీద 2 పాయింట్లు వచ్చింది. అప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి, మనం షోల్డర్ నెక్ విత్ ఎంత తీసుకోవాలి, 2 ఇంచెస్ తీసుకోవాలి. మిగతాది షోల్డర్కి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అదే 5.2 ఇంచెస్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే స్ట్రైట్గా ఒక లైన్ గీయడం కోసం. చూడండి, ఇదే మార్కింగ్ గీడ చేసుకుని స్ట్రైట్గా ఒక మార్కింగ్ కోసం గీసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, చంక డౌన్ కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎట్లా ఉందంటే నడుము సైజు పెద్దగా ఉంటుంది, చెస్ట్ కొలత తక్కువ ఉందన్నమాట. అప్పుడు మనం ఇక్కడ నేను వచ్చేసి 1.5 ఇంచెస్ చంక డౌన్ కింద మార్కింగ్ చేసుకున్నాను చూడండి. 1.5 ఇంచెస్ పెట్టుకున్నాను నేను ఇక్కడ. 1.5 ఇంచెస్ పెట్టుకుని ఇట్లా కరువు మనం గీసేసుకుంటే మనకు వచ్చేసి 8 ఇంచులు వచ్చింది. ఇది కరెక్టా కాదా మనం వచ్చేసి బ్లౌజ్లో చెక్ చేసుకోవాలి చూడండి. బ్లౌజ్లో ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే నాకు 8 ఇంచులు వచ్చింది. మనకి ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. అంటే ఇక్కడ మనకి సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం నెక్, నాకు వచ్చేసి వీళ్ళు 1/2 ఇంచు మనకి హైట్ పెంచమన్నారు కదా, అదే 1/2 ఇంచు కిందకి దించమన్నారు అనమాట. అందుకని కిందకి మార్కింగ్ చేసుకుని నేను పైన 2 ఇంచెస్ పెట్టాను, కింద 2.5 ఇంచెస్ పెట్టాను. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ తీసేసుకుని చిన్న రౌండ్ అనేది ఇచ్చేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఇక్కడ వెనకాల వచ్చేసి మనము చూడండి, వెస్ట్లో నుంచి సగానికి తీసుకుని ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి వెనకాల డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. 1 ఇంచులో ఈ మార్కింగ్ అనేవి మనం గీసేసుకోవాలి చూడండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి నడుము దగ్గర చాలామందికి బ్యాక్ సైడ్ ముడతలు వస్తున్నాయి అంటారు. అలా ముడతలు రాకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచు పైకి ఇట్లా కటింగ్ చేసుకోవాలి చూడండి. ఒక 1/2 ఇంచు పైకి ఇట్లా కటింగ్ చేసుకుంటే మనకి చంక దగ్గర ముడత అనేది రాకుండా ఉంటుంది వెనకాల బ్యాక్ సైడ్లో. ఇప్పుడు నీట్గా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోండి. నేను వచ్చేసి నెక్ అనేది కట్ చేయట్లేదు, ఎందుకంటే నెక్ బేస్ చేసుకుని మనం బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటాం. అప్పుడు నెక్ అనేది అవుట్ అవ్వకుండా ఉండడం కోసం ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాతే బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకోండి కొత్త వాళ్ళు. అర్థమవుతుంది కదా నేను చెప్పింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూడండి,
బ్యాక్ వచ్చేసి ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి. ఫ్రంట్కి వచ్చేసరికి మనకి ఓపెన్స్ మన సైడ్ ఉండాలి, క్లోజ్ ఆపోజిట్ ఉండాలి. స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి, క్రాస్ కటింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఎప్పుడు మీకు కన్ఫ్యూజ్గా ఉంటుందని చెప్పి నేను ఇవాళ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఏ సైజు బ్లౌజ్ అయినా 2 ఇంచెస్ పైకి మడుచుకోండి. ఇట్లా క్లాత్ అనేది మడుచుకుని క్లోజ్ చేసుకుని ఇట్లా క్రాస్గా అనేది పెట్టేసుకుని మార్కింగ్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. స్కేల్ని ఉపయోగించుకుని నీట్గా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ ఎందుకు ఇట్లా 2 ఇంచెస్ నేను క్లోజ్ చేయాలి అంటున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కొన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి ఇట్లా నేను మార్కింగ్ అనేది చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో అలా మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ అలా డ్రా చేసుకుని చూడండి మార్కింగ్లు అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి చూడండి ఈ 2 మార్కింగ్ని కలిపేసుకోండి. ఆ 2 మార్కులు ఎందుకు మనకి 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి కదా, దానికోసం స్క్వేర్ బాక్స్ తీసుకుని 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే 1/2 ఇంచు లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ మనకి 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, షోల్డర్ అక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది ఎంత వచ్చిందనేది మనం సైజు బ్లౌజ్ని బట్టి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని మనకి ఎంత పొడవు వచ్చింది కావాలి అనేది తీసుకోండి, సరేనా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి కిందకి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉంది చెక్ చేసుకోండి, మార్కింగ్ చేసుకోవాలి. దానికి 1/2 ఇంచు కిందకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇట్లా ఒక స్క్వేర్ బాక్స్ గీసేసుకుని కరువు స్కేల్తో ఒక రౌండ్ అనేది గీసేసుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి కాడి నుంచి చెక్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి ఎంత ఉందో మాకు మార్కింగ్ చేసుకోవాలి. దాని కిందకి 1 ఇంచు మార్కింగ్. ఎందుకు 1 ఇంచు మిడిల్లో డాట్ వేసుకోవాలి, మన కింద షేప్ పట్టి కట్ చేసుకోవడం కోసం మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఏ సైజు బ్లౌజ్కైనా 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ డాట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి సైజు బ్లౌజ్ని బట్టి. 1 ఇంచు ఉంది అంటే 2 ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకుని మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. సైజు బ్లౌజ్ని బట్టి హైట్ మార్కింగ్ చేసుకోండి. సైజ్ బ్లౌజ్ ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేసుకో, 2 ఇంచెస్ అంటే మనం ఖర్చు కూడా కావాలి కదా మనకి, 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఏ సైజు బ్లౌజ్కైనా 2.5 మనం మార్కింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది చూసారు కదా. ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి చిన్నగా మార్కింగ్ చేసుకోండి. లేదు మీకు రౌండ్గా రావాలంటే ఇట్లా కరువు స్కేల్ ఉపయోగించండి, లేదంటే ఇట్లా హ్యాండ్తో ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకుని చూడండి ఇట్లా క్రాస్గా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. మనం ఇక్కడ డాట్స్ కోసం మా క్లాత్ వెళ్ళిపోతుంది కదా, అందుకని ఎక్స్ట్రా క్లాత్ కోసం 2 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్ అయినా 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. మనం ఖర్చు కోసం 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం, 1/2 ఇంచులోని డాట్స్ అనేది వచ్చేయాలి. చూడండి ఇప్పుడు ఈ డాట్కి 2 ఇంచెస్ గ్యాప్ ఉంది. అదే 2 ఇంచెస్ మిడిల్ డాట్కి కూడా గ్యాప్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత నీట్గా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి హ్యాండ్ కటింగ్ చూద్దాం. నాకు వచ్చేసి హ్యాండ్ వచ్చేసి అంచు వచ్చింది, దాన్ని తిరగదిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం చూడండి సైజ్ బ్లౌజ్ని బట్టి నేను మార్కింగ్ చేస్తున్నాను. సైజ్ బ్లౌజ్ నీట్గా ఇలా సరి చేసుకుని ఫస్ట్ వచ్చేసి టైట్ ఎంత ఉందో ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ హైట్ దగ్గర ఒక మార్కింగ్, పైన 1/2 ఇంచు ఖర్చు కోసం. చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్, పైన 1/2 ఇంచు ఖర్చు కోసం. అర్థమైంది కదా. ఇక్కడ వచ్చేసి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. చూడండి ఈ 2 మార్కింగ్ని మనం స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోండి. ఖచ్చితంగా 1/2 ఇంచు మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. అది ఎప్పుడైనా సరే పైకి మార్కింగ్ చేసుకోవాలి, కిందకి మార్కింగ్ చేసుకోకూడదు. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి 8వ నెంబర్ అనమాట. మనకి చూడండి ఎప్పుడైనా సరే ఆమ్రోల్ సైజు కొలవాలంటే బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే కొలుచుకోవాలి. ఫ్రంట్ సైడ్ లోతు తీస్తాం కాబట్టి మనకి కరెక్ట్గా రాదు. 8వ నెంబర్ ఈ మూల నుంచి ఈ మూలకి 8వ నెంబర్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి ఈ 2 డాట్స్ని కలిపేసుకోండి. మనకి స్కేల్ రౌండ్ స్కేల్ ఉంటే కూడా దీనికి మార్కింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం క్రాస్కి ఇచ్చుకుంటే మనకి హ్యాండ్ అనేది ముడత రాకుండా ఉంటుంది. స్టార్టింగ్ 1 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి, ఇట్లా మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి, స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేయండి. ఇక్కడ 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి.
ఈ 3 మార్కింగ్లని కలుపుకొని బేస్ చేసుకుని కరువు స్కేల్తో ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్లస్ గుర్తు అనేది ఉంది కదా, ఈ ప్లస్ గుర్తు దగ్గర మనకి ఎంత లోతు తీసుకోవాలి. ఇది 8వ నెంబర్ కదా, నేను 30 ఇంచు లోతు తీసుకున్నాను. 30 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 లైన్స్ మార్కింగ్ అయ్యేటట్టు ఒక కరువు స్కేల్ని ఉపయోగించేసి మార్కింగ్ చేసుకోండి. మనకి చంక లోతు అనేది నీట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు హ్యాండ్ ముడత అనేది రాకోకుండా ఉంటుంది. చూడండి, నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. హ్యాండ్ చిన్నగా నాకు జాయింట్ అనేది పడుతుంది, నేను తర్వాత జాయింట్ అనేది వేసుకుంటాను స్టిచ్చింగ్ వీడియోలో. ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసుకోండి, ఇక్కడ కూడా చిన్న టక్స్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని 2 లేయర్స్ ఓపెన్ చేసుకుని ఇట్లా కొత్తగా కట్ చేసుకునే వాళ్ళు అయితే ఇట్లా మొత్తం ఓపెన్ చేసుకుని 2 లేయర్స్కి సంక లోత్ అనేది తీసుకోండి. చూసారు కదా, చిన్న టక్స్ ఇచ్చేసుకోండి మనకు గుర్తుండడం కోసం. హ్యాండ్ కటింగ్ అనేది మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనం షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది చూడండి, బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. కింద మనకి 1/2 ఇంచు ఖర్చు కోసం కావాలి, అందుకోసం 1/2 ఇంచు మార్కింగ్ అనేది చేసుకున్నాను నేను. చూడండి, మన సైజ్ బ్లౌజ్ని బట్టి ఇట్లా పెట్టుకునే బదులు బ్యాక్ పార్ట్ పొడవు ఎంత కావాలనేది మనకు తెలియదు కదా, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని పొడవు మార్కింగ్ చేసుకోండి. చూడండి, బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ను బట్టి ఇట్లా ఒక మార్కింగ్ చేసుకుని కాజా ఉక్స్ పట్టి సైడ్ ఒక మార్కింగ్ పెట్టుకోండి. అర్థమైందా? పెట్టుకున్నాక ఇక్కడ మనం ఖర్చు కోసం పెట్టుకున్న పై నుంచే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పట్టుకోవాలి, 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా ఇక్కడ పెట్టుకుని 1/2 ఇంచు పైకి. ఇక్కడ మిడిల్లో డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి పైన 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. మిగతాది చూడండి 1.5 ఇంచు ఉంది అంటే మనకి 1.5 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3ని మార్కింగ్ని బేస్ చేసుకుని ఒక మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, చాలా సింపుల్గా షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ చేసుకోవచ్చు సైజ్ బ్లౌజ్ ఉంటే. మీకు చాలా వీడియోలో చెప్తూ ఉంటారు, ఇది 3.5 ఉండాలి, ఇక్కడ 3 ఇంచులు ఉండాలి, మిడిల్లో 2 ఇంచులు ఉండాలి. అట్లా ఏమీ లేదు. మనకి షేప్ బెల్ట్ సైజ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకి సైజ్ బ్లౌజ్ని బట్టి షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు. చూసారు కదా, నాకు ఇక్కడ 3.5 వచ్చింది, ఇక్కడ 2.5 వచ్చింది. ఇక్కడ మిడిల్లో నాకు 3 వచ్చింది. చూసారా, అది మనకి సైజుని బట్టి షేప్ బెల్ట్లు మారుతూ ఉంటాయి అన్నమాట. మనకి సైజు చూసారు కదా ఎంత నీట్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా నీట్గా అయిపోయిందో. నేను అందులో క్లాత్ కొంచెం కూడా వేస్ట్ అవుతుంది. నేను వచ్చేసి ఇంకొంచెం ఈ పట్టీకి కూడా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. మిగతా పార్ట్స్ మనం ఈ పట్టీ కోసం, హెమ్మింగ్ పట్టీల కోసం అన్నిటికీ క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకుంటాను. నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ది నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ రెడీ అయింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో నేను ఇక్కడ 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్నా కూడా అది కూడా కట్ చేసుకుంటున్నాను. చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇవి కట్ చేసుకోవాలన్నమాట. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.